ఏడడుగుల బంధం పార్ట్ 162 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. రవివర్మ ఫ్యాక్టరీ పనులు చూసుకొని వసుంధర నిలయానికి చేరాడు. భోజనం చేసి డాబా మీదకు వెళ్లి దేవాకు మెసేజ్ పెట్టాడు. ఖాళీగా ఉన్నావా దేవా? కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవాలి మనం. పైగా సీక్రెట్ గా అని మెసేజ్ చేశాడు. తప్పకుండా ఒక అరగంటలో నేను మెసేజ్ పెడతాను అని దేవా మెసేజ్ పెట్టాడు. ఈలోపు నేను కృష్ణవర్మకు మెసేజ్ పెడతాను అని ఫోన్ పెట్టేశాడు రవివర్మ. రాజశేఖర్ నిలయం సందడిగా ఉంది. ధరణి పాపాయికి పాలు పడుతూ మాతృప్రేమతో మధురంగా పాట పాడుతుంది. లాలిపాట. లాలిజో లాలీజో పాప లాలిజో లాలీలు కావాలి లాలి పాపకు వెన్నెల్లో విరిసిన సుమమంటి పాపాయి లాలి పాట లేక నిద్రపోలేదు లాలి లాలి జో జో పాప లాలి జో అని మురిసిపోతూ ఎవరూ లేని ఆ గదిలో తన అందాల పాపాయికి బంగారు లాలి పాట పాడుతున్నది ధరణి. మాతృహృదయం పొంగిపోతూ ఉండగా తొలి దినాలలో మాతృత్వం మరింత మధురంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎవరూ కూడా తనను గమనిస్తున్నారు అని గాని ఏమీ ఉండదు. ఆ తల్లి మనసులో తన పాప కోసం రాగాలు తీస్తుంది. చిన్న పాపలా మాట్లాడుతుంది. తన బిడ్డ కోసం బుజ్జగిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది. ఈ అన్ని పనులలో ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోదు. తల్లి మనసు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నది ధరణి. ఎప్పుడు ఎవరో ఒకరు తన గదిలో ఉంటుంటే ఏదోగా అనిపిస్తూ ఉంటుంది. తన పాపతో తనే ఒక్కతి ఉండాలి. ఆ పాపాయి నవ్వులు చూసుకోవాలి. ఆ చేతివేళ్ల నుండి ఆ కళ్ళల్లో మెరుపుల వరకు అన్నీ గమనించుకుంటూ పాపను మురిపంగా చూసుకుంటూ గర్వపడిపోతూ ఉండాలి అనిపిస్తోంది. తల్లి మనసు ఉన్న ప్రతి ఇల్లాలికి. అలా ఉంది ఇప్పుడు ధరణికి. భోంచేశావా అని రవివర్మ చేసిన మెసేజ్ చూసుకోలేదు. పాటలో లీనమైపోయింది ధరణి. అప్పుడే భోజనం చేసిన కృష్ణవర్మ డాబా మీదకు వెళుతూ కళ్ళతోనే శ్రావణిని పైకి రమ్మని సైగ చేశాడు. శ్రావణి బొంగమూతి అలిగిన అల్లరి కళ్ళల్లో చిలిపితనం కలిపి వలపులలో కాస్త కోపాన్ని రంగరించి అందంగా పెట్టింది ముఖం. అబ్బో పైకి రా బంగారు బుజ్జి అంటూ చిన్నగా చెప్పాడు కన్ను కొడుతూ కృష్ణవర్మ. ఏమి రాను నీకోసం. నేను రావడం అందరితో తిట్లు తినడం నాకేం అవసరం లేదు అనుకుంది శ్రావణి. అత్తగారులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. అల్లుడు బాధ చూడలేక. ఇప్పుడు అల్లుడు బాధ అత్తలు కనిపెట్టి ఏం చెబుతారో న్యాయం చూద్దాం అనుకొని వెళ్లి ధరణి గదిలో కూర్చుంది శ్రావణి. ఆ వ్యవహారం అంతా చూస్తూనే ఉన్నారు సుప్రజ, దేవిక. ఇప్పుడు అసలైన అల్లరి మొదలు పెట్టింది మన శ్రావణి. ఇక మనకు తప్పదు అని నవ్వుతూ ఉంది సుప్రజ. కృష్ణవర్మ కళ్ళతో పిలుస్తూ బంగారు బుజ్జి అనడం అన్నీ కూడా సుప్రజ చూపించడంతో కిటికీలో నుండి చూసింది దేవిక. చాలా సంతోషంగా అనిపించింది. కూతురు అల్లుడు సుఖంగా ఉంటున్నారు అన్న మాటలు, కళ్ళకు కనిపించే దృశ్యాలు ఎంతో అందంగా ఉంటాయి కన్నవాళ్లకు. అలాగే తమ వల్ల ఏ చిన్న ఇబ్బంది వారికి కలిగినా బాధగా ఉంటుంది. ప్రస్తుతానికి తను అన్న మాటల వల్ల శ్రావణి అలిగి కిందే ఉన్నది అన్న విషయాన్ని గమనించిన దేవిక గారికి బాధగా అనిపించింది. ఆ కాసేపు కూడా కృష్ణవర్మకు. ఇంతలో రవివర్మ ఫోన్ చేశాడు. తమ్ముడు డాక్టర్గా బిజీగా ఉన్నావా లేక కొత్త పెళ్లి కొడుకుగా బిజీగా ఉన్నారా అంటూ మెసేజ్ పెట్టాడు. అన్నయ్యలకు తమ్ముడిగా ఖాళీగా ఉన్నాను చెప్పండి అన్నయ్య అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. రవివర్మ గీతిక దేవాన్ని ఏడిపిస్తున్న విధానాలు, వెబ్ సిరీస్ డ్రామా గురించి చెప్పాడు. అంతేకాక రాజశేఖర నిలయం అమ్మాయిలకు చాలా చాలా ఉంది, తగ్గించాలి మనమంతా కలిసి అంటున్న రవివర్మకు నిజమే అన్నయ్య, ఒక్కొక్కరము ఒక్కోలా బాధపడుతున్నాం. అన్నదమ్ముల మా బాధలు నువ్వు కాబట్టి అర్థం చేసుకున్నావు. ఎంతైనా సీనియర్వి కదూ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. మన దేవా లైన్లోకొస్తున్నాడు అని ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. ఏమిటి చిన్నన్నయ్య తిప్పలు పడుతున్నారా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అయ్య బాబోయ్, ఒక 4 ఏళ్ళు వరకు పిల్లల్ని కనవద్దని చెప్పు. శ్రావణికి అల్లాడిపోతాం. వయసు ఉత్సాహం ఉంటుంది మనలో, అది అలుసుగా తీసుకుంటూ మనల్ని మామూలుగా ఆడుకోరు అన్నాడు దేవ. రవివర్మ మాట్లాడుతూ అయ్యో దేవా, నేను చెప్పేది విను అంటూ ధరణితో గీతిక మాట్లాడిన మాటలు నేను విన్నాను అంటూ తను విన్న విషయాలన్నీ కూడా చెప్పాడు. అమ్మా, వెబ్ సిరీస్ గేమ్ ఆడుతుందా నాతో అన్నాడు ఆశ్చర్యంగా దేవ. అవునురా దేవా,
ఊరికే బోల్తా పడిపోకూడదు. తెలివిగల వాడివి. నీకేమైంది? అన్నాడు రవివర్మ. ఏం చేద్దామన్నయ్యా? కడుపులో మన ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను పెట్టుకొని మనల్ని ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తారు అని నాకేం తెలుసు? అన్నాడు దేవ. మామూలుగా ఉండదు ఆడవాళ్ళ విషయాలు. మనకు తెలియనిది ఏముంది? 3 రోజుల వ్యవహారంలో కూడా మనల్ని ఎంత అల్లాడిస్తారు. తెలీదా నీకు? అన్నాడు రవివర్మ. నవ్వుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ. కొత్త ఉత్సాహంతో ఉన్న కొంటె కుర్రాడు కృష్ణవర్మ. ఉత్సాహాలకు ప్రమోషన్ వచ్చి తండ్రిగా మారుతున్న తిప్పలు పడుతున్నవాడు దేవ. ఉత్సాహాలు అయిపోయి డబుల్ ప్రమోషన్ వచ్చి తండ్రిగా ఉన్న సీనియర్ జీనియస్ రవివర్మ. వారి ముగ్గురు సంభాషణలు భలే సందడిగా ఉన్నాయి. కృష్ణవర్మ రమ్మని చెప్పాడు. తనకు వెళ్ళలేదు. కానీ కనీసం ఫోన్లో మెసేజ్ కూడా చేయలేదు అని శ్రావణి అనుకుంటూ ఉంది. ధరణి గదిలో కూర్చుని పాపాయి వైపు చూస్తూ ధరణితో ఏదో మాట్లాడుతూ ఉన్న శ్రావణి మనసంతా కృష్ణవర్మ దగ్గరే ఉంది అన్న సంగతి గ్రహించిన ధరణి, ఏమిటి శ్రావణి, వెళ్ళు పైకి అన్నది నవ్వుతూ. ఏమోలే, కాస్త బెట్టు చేద్దామని కూర్చున్నాను కానీ పైనుండి మళ్ళీ మెసేజ్ లేదు, పిలవలేదు. అందుకే వెళ్ళకపోతే మంచిది. 2 రకాలుగా భయముంటుంది అని. ఇంట్లో పెద్దవాళ్ళ ఆలోచనలకు కృష్ణవర్మ అల్లరికి సంకెళ్ళు వేయాల్సిందే అని నవ్వింది శ్రావణి. ఎవరో వస్తున్న అలికిడి వినిపించి చాటుగా ధరణి పక్కన పడుకుండిపోయింది శ్రావణి. కళ్ళు మూసుకొని కృష్ణవర్మ అయ్యుంటారు. అయినా తనకు కావాలి అని ఏదైనా అనుకుంటే ఎవరిని లెక్క చేయడు. ఎక్కడికైనా వచ్చేస్తాడు అనుకుంది సిగ్గుపడుతూ శ్రావణి మనసులో. దేవిక గారు లోపలికొచ్చారు. పక్కనే శ్రావణి నిద్రపోతున్నట్లు చూసి, ఇదేమిటి శ్రావణిని ఇక్కడ పడుకోబెట్టుకున్నావు? నీకు ఇబ్బంది కదా! పైకి వెళ్ళమని చెప్పాలి కదా! తల్లి అన్నారు దేవిక గారు. నాకేం తెలుసమ్మా? అది కూడా నేనెలా చెబుతాను? అదేమిటో వచ్చి అలా పడుకుండిపోయింది అని లోలోపల నవ్వుకుంటూ చెప్పింది ధరణి. ఇక నుంచి మీ జోలికి నేను రాను తల్లి. మీ భార్యాభర్తల విషయాలు కొత్తగా ఉన్నాయి. అప్పుడే నవ్వుకుంటారు. అప్పుడే మాట్లాడుకోరు. లోపల జరిగేది ఒకటి, పైన చేసేదొకటి. ఏమిటో అర్థం కాని పరిస్థితి అన్నారు దేవిక. సుప్రజ లోపలికొచ్చింది బాబుతో. వాడిని తీసుకొచ్చి శ్రావణి వైపు పడకేసింది. సుప్రజ నవ్వుకుంటూ మనసులో, వాడసలే గడుసువాడు. శ్రావణి పైట చెంగు లాగుతూ ఉన్నాడు. శ్రావణి ఏమీ ఎరగనట్టు బలవంతంగా కళ్ళు మూసుకొనుంది. నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చక్కా, నటిస్తున్న వాళ్ళని లేపడం కష్టమేమో అన్నది సుప్రజ. ఏమో అన్నట్లు అయోమయంగా కొంచెం బాధగా చూసింది దేవక. ధరణి, నువ్వైనా చెప్పాలి శ్రావణికి. ఇంకా చిన్నతనం. నిజానికి చదువైపోయాక పెళ్లి చేయాలి అనుకున్నాం. కానీ కుదిరిన విషయం కాదు. కృష్ణవర్మ తాతగారి వల్ల చేయాల్సొచ్చింది. ఆయన కోరికలో కూడా నిజం లేకపోలేదు. కానీ శ్రావణి ఏ విధంగా చేయడం బాగోలేదు. ఇందాకడ కృష్ణవర్మ గారు పైకి పిలిచారు కానీ వెళ్ళలేదు ఈ అమ్మాయి అని చెప్పారు దేవిక. ఏమోనమ్మా, నాకేం తెలుసు, పాపాయిని చూసుకుంటున్నాను నేను అని లోపల నవ్వుకుంటూ చెప్పింది ధరణి. భలే చెబుతున్నావే అక్క అంటూ చిన్నగా గిచ్చింది ధరణిని. శ్రావణి అబ్బా అంటున్న ధరణిని, ఏమిటమ్మా, ఏమైంది అన్నారు దేవిక. ఏమోనమ్మా, నడుము నొప్పిగా ఉంది అన్నది ధరణి మనసులో నవ్వుకుంటూ. బాలింతరాలు పడక సరిగ్గా ఉండాలి. పక్కన ఇలా ఒకరు పడుకుంటారా? మరీ విడ్డూరం కాకపోతే డాక్టర్ కోర్స్ కూడా చదువుతోంది. అంత మాత్రం తెలీదు అన్నారు దేవిక గారు. అయినా అల్లుడు గారు ఏమనుకుంటారు? ఆయన పైన ఉన్నప్పుడు ఈ అమ్మాయి పట్టించుకోవాలి కదూ! ఇక్కడికి వచ్చి పడుకుంటే ఇది కరెక్టేనా? అన్నారు దేవిక. ఏదీ కరెక్ట్ కాదు. అన్నీ మీకు సంతోషం కలిగించేలా కనిపించాలి. మా బాధలెవరికి కావాలి? అనుకుంది శ్రావణి మనసులో. అయ్యో! ఏమిటి కృష్ణవర్మ గారు బయటికెళ్తున్నట్టున్నారే? అన్నది సుప్రజ. అప్పుడే బాబు శ్రావణి దగ్గర పాల కోసం చేతులు ఆమె గుండెల మీద వేస్తూ నోటితో యుద్ధం చేస్తున్నాడు దగ్గరికెళ్ళి. అయ్యబాబోయ్ అనుకుంటూ శ్రావణికి చెక్కిలి గింతలు పుట్టాయి. అసలు కృష్ణవర్మ గారు వెళ్తున్నారట. బయటకెందుకు అనుకున్న శ్రావణి ఆవలిస్తూ పైకి లేచింది. ఆవలింతకు అక్కా చెల్లెళ్ళు లేకపోయినా ఈ మధ్యన ఊరికే వచ్చేస్తుంది అంటూ నవ్వేసింది సుప్రజ. ఏంటి పిన్ని అన్నది కళ్ళు గట్టిగా తెరిచినట్టు శ్రావణి. ఏమీ లేదు, కృష్ణవర్మ గారు బయలుదేరినట్టున్నారు అన్నది సుప్రజ. శ్రావణి, అవునా, వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పాలనుకున్నాను అంటూ చటుక్కున లేచింది శ్రావణి. దేవిక, సుప్రజ, ధరణి నవ్వుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసి గేటు వైపు చూసి
ఎవరూ వెళ్ళలేదే అనుకుంది శ్రావణి. శ్రావణి నిదానంగా మెట్లెక్కి వెళ్ళడం సుప్రజ, దేవిక చూశారు. మరేం చేయాలి అన్నయ్య అంటున్నాడు కృష్ణవర్మ. ఏది ఏమైనా మరి అలా ప్రతిదానికి వాలిపోకూడదు మనం. అలుసైపోతాం వాళ్ళకి అని చెబుతున్నాడు రవివర్మ. అన్నదమ్ముళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. అందుకే నా విషయం మర్చిపోయినట్లున్నారు. ఇంకేముంది, మా పెద్ద బావగారు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఇస్తే ఏంటంట, అంతకు మించి చూపిస్తా మా తడాకా అనుకుంది శ్రావణి మనసులో. ఇంతలో దుర్గమ్మ గారు, శ్రావణి ఖాళీగా ఉంటే కృష్ణవర్మతో బయటకెళ్ళొచ్చు కదా షికారుకు అంటూ గట్టిగా అరిచి చెప్పారు. అప్పుడు వెనక్కి తిరిగిన కృష్ణవర్మ చాటుగా వింటున్న శ్రావణి చెవి పట్టుకున్నారు అల్లరిగా. కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు. రవివర్మ చెబుతున్న మాటలకు శ్రావణి అక్కడే ఉంది. బావగారు ఏం చెప్తున్నారో పాపం నవ్వులాగడం లేదు అబ్బాయికి. నేనున్నానని ఉనికి కూడా లేదు అనుకుంటూ కిందకి దిగి వెళ్లి ధరణికి ఆ విషయాన్ని చెబుతూ ఉన్నది శ్రావణి. అక్కా చెల్లెలిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. "నువ్వు కిందకెందుకొచ్చావు? వెళ్ళవే పైకి" అన్నది ధరణి నవ్వుతూ. నానమ్మ చెబుతూ ఉండేదే, ఉన్న ఓపిక అంతా పెళ్ళాం దగ్గర పోతే ఉంచుకోవాలి. మరొక దాన్ని అన్న ఊహకు కూడా ఎవడు వెళ్ళడు అని తప్పు మీ పెళ్ళాలదేనే. ఎవడైనా మగాడు తప్పు చేశాడంటే అంటూ ఉండేది అని పకపకా నవ్వుతూ ఉంది ధరణి. "అయ్యో అక్కా" అంటూ సిగ్గుపడిపోతూ తెగ నవ్వింది శ్రావణి. నిజంగా నిన్న మొన్నటిదాకా ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే సిగ్గుపడే అమ్మాయిలు ఒక బిడ్డను కనగానే కాస్త పెద్దరికం తెచ్చుకొని పెద్దవాళ్ళ మాటలు సులభంగా చెప్పేస్తుంటారు మన ధరణిలాగా. అవును, నానమ్మ సామెతలు చెప్పినట్టుగానే భలే చిట్కాలు చెబుతుంది అంటూ నవ్వేసింది ధరణి. పాపాయి కూడా ఉంది. ఏం మాటలక్కా అవి అంటూ వినడం చాలా కష్టంగా అనిపించిన వద్దు అన్నట్లు కావాలని సిగ్గు నటిస్తుంది శ్రావణి. చిట్టి పాపాయికి ఏమీ తెలీదు కానీ మా బుజ్జి బంగారంకి తెలియాలి కదూ అంటూ నవ్వింది ధరణి. రవివర్మ మాట్లాడుతూ దేవా ఎదురింట్లో పక్కింట్లో ఎవరూ లేరా లేడీస్ అన్నాడు నవ్వుతూ. హా అంటూ దేవా కృష్ణవర్మ ఇద్దరూ నవ్వేశారు చెరక వైపు. అయ్యో, నేనలాంటి వాడిని కాదన్నయ్యా అన్నాడు దేవా కంగారుగా. ఎహె ఊరుకో, అందుకు కాదు. నువ్వలాంటి వాడివైతే ఈ సలహా నీకెందుకు చెప్తాను అని నవ్వాడు రవివర్మ. దేవా బాగా ఆలోచించి ఎదురింట్లో లూసీ ఆంటీ, పక్కింట్లో వేరే ఆంటీ ఉన్నారు అన్నాడు దేవ. వారికెంత వయసుంటుంది? అమ్మమ్మ వయసుంటుందా? అయోమయం. చిన్నవాళ్ళెవరైనా ఉన్నారా? అన్నాడు రవివర్మ. చిన్నవాళ్ళు అంటే నేను గమనించలేదన్నయ్యా అన్నాడు దేవ. అదే మనం చేసే పొరపాటు. పక్కన ఎవరినీ గమనించడం లేదు. ఇక మేమే వాళ్ళ ప్రాణం అన్నట్లు వేషాలు వేస్తూ ఉంటారు మన భార్యలు. అప్పుడప్పుడు కావాలని అలా ఒక లుక్ వేశామనుకో వెంటనే జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు అంటూ మరికొన్ని చిట్కాలిచ్చాడు రవివర్మ. విపరీతంగా నవ్వుతున్నాడు కృష్ణవర్మ వింటూ. అన్నయ్య ఏమిటి సలహాలు అంటూ. లేకపోతే వీళ్ళు తప్పితే వేరే ప్రపంచమే లేదన్నట్లు మనం ప్రేమగా అయిపోతాము. వారికి అలుసైపోతుంది. కానీ కొన్ని విషయాలు తెలియజేస్తూనే ఉండాలి. మేము మీకు దొరకడమే అదృష్టం అన్నట్లు అప్పుడప్పుడు బిల్డప్ ఇవ్వాలి అంటున్నా. రవివర్మ మాటలకు అటు దేవా ఇటు కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నారు. ఇవన్నీ సరదాకి సుమా, బాధలు పెట్టమని చెప్పడం లేదు అంటూ నవ్వేశాడు రవివర్మ. ఏమీ చెయ్యక్కర్లే, 4 మాటలంతే, దెబ్బకి కుదురుకుంటుంది వ్యవహారం అని ఆ 4 చిట్కాలు చెప్పాడు రవివర్మ. నువ్వు సూపర్ అన్నయ్య. టాబ్లెట్ ఏమీ అక్కర్లేదు. దెబ్బకిలాంటి రోగాలు కుదిరిపోతాయి గడుసమ్మాయిలకు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అబ్బా, మన డాక్టర్ తమ్ముడు మాట్లాడితే మందుల ఇంజెక్షన్ల గొడవ అంటూ నవ్వేశాడు రవివర్మ. అవును, తమ్ముడికి మధ్యన బాగా బిజీ అయిపోయినట్లుంది అంటూ దేవ చిలిపిగా మాట్లాడుతూ నవ్వాడు. అవును, మనమే కొంచెం బాధలో ఉన్నాం. మిడ్ నైట్ మసాలా చూస్తూ అన్నాడు రవివర్మ నవ్వుతూ. అందుకే ఇలాంటి చిట్కాలిస్తున్నారా మీరు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అదేమీ లేదు కృష్ణ. లేకపోతే దేవాతో వెబ్ సిరీస్ ఆడుకుంటుందా మా పెద్ద మరదలు. చూడడానికి అయోమయంలా కనిపిస్తోంది. అమ్మో, ఇక ఆ తెలివితేటలు అందరూ ఉపయోగిస్తే మనం ఏమైపోతాం. అందుకనే మొదటిగానే మనం భయం పెట్టాలి అని నవ్వుతూ చెప్పాడు రవివర్మ. ఆకలేస్తుంది అంటూ శ్రావణి లోపలికొచ్చింది. ఆ చూపు, ఆ పెదవుల విరుపులు, ఆ వయ్యారాలు, ఒలకపోతలు అన్నీ అర్థమైపోయాయి. అది ఏ ఆకలికి సంబంధించిన బాధో. మొత్తానికి అన్నయ్య ఫోని మహిమే ఇలా ఉంది. ఇక ఆ చిట్కాల మహిమ
దేవా అన్నయ్యకు ఎలా ఫలితాన్నిస్తాయో మరి అనుకుంటూ నవ్వుకొని ఆ ఫోన్ ఛానల్ ఆఫ్ చేసి లవ్ ఛానల్ స్టార్ట్ చేశాడు కృష్ణవర్మ. పట్టపగలు "ఆకలేస్తుందా అమ్మా బుజ్జి బంగారం? హే హా" అంటూ ఒక రకంగా మాట్లాడుతూ "ఎన్నిసార్లు పిలవాలే నిన్ను" అంటూ శ్రావణి బుగ్గగిల్లి వెనక వైపు ఒక దెబ్బ వేశాడు కృష్ణవర్మ. అమ్మో! ఏమిటి కాస్త చురుకు ఎక్కువగా తలిగింది. మీ అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఏదో ఒక ట్రిక్ మా మీద ప్లే చేస్తూ ఉంటారు. మాకు తెలుసు అంటూ బుంగమూతి పెట్టుకొని పక్కగా కూర్చుంది వెళ్లి శ్రావణి. కృష్ణవర్మ దూరంగా కూర్చున్న శ్రావణి వైపు చూసి పట్టించుకోకుండా కిటికీలోకి వెళ్లి చూస్తూ నవ్వుతున్నాడు. "ఏమిటి మీరు చూసేది?" అంటూ ఉక్రోషంగా అక్కడికి వచ్చింది శ్రావణి. అక్కడ బోసి నవ్వుల ముసలమ్మ నవ్వుతూ ఉంటే కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు. "బామ్మను చూస్తున్నారా? హహ" అని తెగ నవ్వింది శ్రావణి. "బామ్మ బామగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో ఊహించుకున్నాను. భలే కనిపించింది" అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా కన్ను కొడుతూ. "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అంటూ ఒక రకంగా చూసింది శ్రావణి. "అవును, ఈ వయసులోనే కొన్ని అందాలు తగ్గలేదు అంటే ఆ వయసులో ఇంకా ఎలా ఉన్నాయో అనిపిస్తుంది కదూ! అందుకే వివరంగా చూస్తున్నాను" అన్నాడు కృష్ణవర్మ. వెంటనే శ్రావణి అక్క చెప్పిన నానమ్మ చిట్కాను గుర్తు తెచ్చుకుంది. "నువ్వు ముందు నాకు సమాధానం చెప్పు. తర్వాత ఊరందరిని చూడడానికి టైం సరిపోనట్లు నేనే చేస్తాను" అంటూ కృష్ణవర్మను గట్టిగా కౌగిలించుకొని మంచం మీదకు లాగింది శ్రావణి. అందంగా నవ్వుతూ "ఇదే నాకు కావాలి. లేకపోతే మాట వినరంటే మీరు." "ఆహా! అన్నయ్య నువ్వు చెప్పిన పాయింట్స్ కరెక్టే" అనుకున్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. శ్రావణి మీద అందంగా వాలిపోతూ దేవా ఫోన్‌లో "అవునమ్మా! అల్లాడుతున్నాను. అన్ని పనులు చేయలేకపోతున్నాను. 4, 5 నెలలకే అస్సలు ఏ పని చేయడం లేదు నీ కోడలు. అమ్మో! ఇలా అయితే కష్టం. నేనిక్కడ ఉండలేను. ఇండియాకి వచ్చేస్తాము. గీతికను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను. వర్క్ అక్కడే ఉండి చేస్తాను" అని చెబుతాను. కంపెనీ వాళ్ళకు గీతికకు కాన్పయ్యాక ఒకేసారి 6 నెలలకు వస్తాము అని చెబుతూ ఉన్న భర్త మాటలు వింటూ "ఆ! అమ్మో! వెబ్ సిరీస్‌లో ఈరోజు" అనుకోని ఆలోచిస్తున్న గీతికకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. వెబ్ సిరీస్ లేదు, ఏమీ లేదు అని తల మీద ఒకటి వేసుకొని తన బుర్రని సరిచేసుకొని "ఏమైంది? ఇంత డైరెక్ట్‌గా అత్తయ్య గారికి అన్నీ చెప్పేశాడు నా మీద. ఏం జరిగిందో?" అనుకుంటూ ఉంది గీతిక. ఈలోపు గీతిక ఫోన్‌కి 2 మెసేజ్‌లొచ్చాయి. "అక్క ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రాజశేఖరం నిలయం, ముగ్గురు అల్లుళ్ళు. జాగ్రత్తగా ఉండు బావగారితో నువ్వు" అని శ్రావణి మెసేజ్ పెట్టింది. "గీతిక నువ్వు కాస్త తెలివిగా ఉండు. ఫోన్‌లో మాట్లాడుకున్నారట" అని మరికొన్ని విషయాలు ధరణి కూడా మెసేజ్ పెట్టింది. "అమ్మో! అదే అయ్యుంటుంది. మా బావగారు ఉన్న చోట ఉండరు. ఏదో ఒకటి తెలివిగా కీ ఇస్తుంటారు. అమ్మో!" అనుకుంది గీతిక. ఫోన్ పెట్టేసి కిటికీలో నుండి బయటకి చూస్తూ ఉన్నాడు దేవ. గీతిక దగ్గుతూ ఉంది. "వేడి వేడిగా సూప్ తాగాలనిపిస్తుంది" అన్నది గీతిక. "అబ్బా! ఇక్కడ విషయం వేడి వేడిగా ఉండేదొకప్పుడు. ఏమిటో ఏం చేస్తుందో రిజ్జు" అని గట్టిగానే అనుకుంటూ ఉన్నాడు దేవ. గీతిక వైపు చూడకుండా ఆమె మాటలు విననట్టుగా నటిస్తూ "రిజ్జు ఎవరు?" అంటూ వచ్చింది గీతిక. "ఎదర ప్లాట్‌లో ఉండేది. భలే అందంగా ఉండేది. అలా చూస్తూ ఉండిపోయేవాడిని" అంటున్న దేవా మాటలకు కోపంగా ఒక పక్కన కూర్చుంది అలిగినట్లుగా గీతిక. "ఏంటి సూప్ కావాలా మేడం? మిరియాల పొడి దండిగా వేయమంటారా?" అన్నాడు దేవ. లోపల నవ్వుకుంటూ పైకి ఒక రకంగా అమాయకంగా అడుగుతూ "నాకేమొద్దు" అన్నది కోపంగా గీతిక. "ఓకే, భలే గుర్తు చేశావు" ఆ సూప్ తాగుతూ ఆ కిటికీల నుండి ఆ రిజ్జుని చూస్తూ ఉంటే ఆ సూప్‌కి భలే రుచొచ్చేది అనుకుంటూ వెళ్ళి సూప్ తయారు చేసుకొని కిటికీ దగ్గర కూర్చొని తాగుతూ ఉన్నాడు దేవ. పాపం అడిగిందైనా బౌల్‌లో ఉన్నాయి తెచ్చుకుంటే పోతుందనుకున్నాడు దేవ. గీతిక గబగబా సూప్ వాసనకు లోపలికెళ్ళి చూసింది. వేరే బౌల్‌లో కూడా ఉన్నాయి. వెంటనే తెచ్చుకొని దేవ పక్కనే కూర్చొని తాగుతూ ఉంది. రిజ్జు అంటే ఎలా ఉంటుంది అన్నది సూప్ సిప్ చేస్తూ. గీతిక అమాయకంగా ముఖం పెట్టి దేవా వైపు చూస్తూ చాలా బావుంటుంది. ఆంగ్లో ఇండియన్‌లా భలే అందంగా ఉంటుంది. హెయిర్ బ్లాక్‌గా ఉంటుంది.
అని ఇంకా ఏదో చెబుతున్న దేవా మాటలకు "ఏం అక్కర్లేదు. అందరిని చూస్తూ హ్యాపీగా ఉండు" అన్నది గీతిక అలిగినట్టుగా ముఖం పెట్టుకొని. "ఎక్కడ చూస్తాను? లేదు కదా! పాపం వేరే ఫ్లాట్‌కి వెళ్ళిపోయింది" అన్నాడు దేవ. దేవ ల్యాప్‌టాప్ తీసి వర్క్ చూసుకుంటూ ఉంటే గీతిక హడావిడిగా అంబిక గారికి ఫోన్ చేసింది. "అత్తయ్య గారు క్షమించండి నన్ను. అంతకుముందు అన్నీ నేనే వండి పెట్టేదాన్ని అత్తయ్యగారు. ఆ వాసనలు పడక వంట గదిలోకి వెళ్ళలేకపోయాను. అందుకే మీ అబ్బాయి గారు అన్నీ చేస్తున్నారు. నిజమే, ఇంట్లో పనులన్నీ చేస్తున్నారు. కాదనడం లేదు. కానీ నాకు ఇబ్బంది వల్లే అవన్నీ" అని గడగడ పాఠం చెప్పినట్టు చెప్పేసింది. "ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది?" అన్నారు అంబిక గారు. "అదే ఇందాక దేవా మీతో చెప్తున్నారుగా నా మీద. నేను ముందు అలా లేను. ఇప్పుడు నాకు వామిటింగ్స్ అవుతూ అలా వాసనలు నచ్చక కిచెన్‌లోకి వెళ్ళడం లేదు" అన్నది గీతిక. "వాడు నాకేం చెప్పలేదమ్మా" అన్నారు అంబిక గారు. "అవునా" అని ఏమో ఒక రకంగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. "ఎదురింట్లో రిజ్జు అని చాలా అందంగా ఉండేది. ఆమెను చూసేవాడిని అంటున్నారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది" అలాంటి మాటలు అన్నది గీతిక. ఎంతైనా విశ్వనాథ్ గారికి మేనకోడలు. ఆ చొరవతో చెప్పేస్తుంది అన్నీ. అంబిక గారు పకపక నవ్వుతూ ఉన్నారు. "ఏమిటి గారు, మీకు తెలుసా ఆ విషయాలు? మీరు చూసారా ఆమెను?" అన్నది గీతిక ఒక రకంగా ముఖం పెట్టుకొని. "కడుపుతో ఉన్నప్పుడు నిజంగానే అబ్బాయిలు కొందరు మారిపోతారు అంటారు. నిజంగానే మారిపోతాడు దేవ. దేవాని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నిన్ను దాటి వెళ్ళనివ్వకుండా తప్పదు. నేను శ్రద్ధ తీసుకోవాలి" అనుకుంది గీతిక మనసులో. "చెప్పరేంటత్తయ్య గారు" అన్నది మళ్ళీ. "రిజ్జు అంటే 70 ఏళ్ల ముసలమ్మ తల్లి. ఆమె ఆ ఎదురు ఫ్లాట్‌లో ఉండేది. మేము వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం. కానీ పాపం చనిపోయింది. కొన్ని హెల్ప్ దేవా చేశాడు. అందుకే ఆమె అంటే దేవాకి చాలా ఇష్టం. అంతకుముందు కొన్ని విషయాల్లో చాలా సహాయంగా ఉండేదట" అని చెప్పి నవ్వుతూ, "రిజ్జు అంటే చిన్న పిల్లలాగా చెబుతున్నాడా? నీకు అల్లరి చేస్తున్నాడా? అన్ని తెలివితేటలొచ్చాయా వాడికి?" అంటూ నవ్వింది అంబిక. హమ్మయ్య! ఏమీ లేదు. అంతా నాటకం. ఫోను మాట్లాడలేదు. ఇక్కడ రిజ్జు అనే కుర్రపిల్ల లేదు అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంది గీతిక. "అత్తయ్య గారు నాకు వామిటింగొస్తుంది" అని తెలివిగా ఫోన్ పెట్టేసింది. మనసులో నవ్వుకుంది. అమ్మ దొంగ! నన్నల్లరి పెట్టాలని చూస్తున్నాడు. అదేలే, ముగ్గురు మాట్లాడుకుంటారు. రాజశేఖర నిలయం అల్లుళ్ళు. మామూలు వాళ్ళు కాదు. ఒకరి ప్లాన్లు ఒకరు తెలుసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఏదేమైనా అలా చేస్తే చాలా బాధగా ఉంది కదూ! ఎందుకు పక్కింటి కిటికీలో చూడాల్సిన అవసరమేముంది? మనం అన్నీ జాగ్రత్తగా చూస్తే లేదు లేదు, కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి దేవాని అనుకుంది గీతిక. రైస్ కుక్కర్‌లో అన్నం పెట్టి గోంగూర పప్పు కూడా కుక్కర్‌లో పెట్టి పావుగంటలో వంట పూర్తి చేసింది గీతిక. గమనిస్తూ ఉన్న దేవ నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వచ్చి దేవా దగ్గర కూర్చుంది గీతిక. "ఇక్కడ నొప్పులు పుడుతున్నాయంటూ చూపించింది. అవును, 5వ నెల వచ్చింది కదూ! అలా అనిపిస్తాయి ఎవరికైనా. పాలుండాలి కదూ! సైన్స్ రీతిగా అది తెలిసిన విషయమే. భయపడాల్సిన పని లేదు" అన్నాడు దేవ గీతిక వైపు చూస్తూ. "అందుకు కాదు, నువ్వు నా వైపు చూడాలి అని నా ఆశ" అనుకుంది గీతిక. ఏమీ లేని అబద్ధానికే ఇంత మనసు బాధపడుతుంది. అది నిజమైతే అమ్మో! అనుకుంది మళ్ళీ గీతిక. "ఏంటి వంట చేసినట్టున్నావు? ఏదో వాసనొచ్చినట్లుందన్నాడు దేవ. లేదు, మరి మీరు వండే కూరలు పెద్దగా తినబుద్ధి కావడం లేదు. అందుకే అమ్మనడిగి అలా వండుకుందాము కొద్ది కొద్దిగా అనుకుంటున్నాను" అంటున్న గీతిక ముఖం వైపు చూసి పక్కకు తిరిగి నవ్వుకున్నాడు దేవ. "కాలు పైనుండి లాగేస్తుంది" అంటూ నైటీని కొంచెం పైదాకా తీసి కాలును చూపిస్తూ ఉన్నది గీతిక. తెల్లగా పాలరాతి విగ్రహంలాగా కనిపిస్తూనే ఉంది. అయినా కూడా ఏమీ పట్టించుకోకూడదు. కొంచెం బెట్టు చేయాలి అన్నయ్య. చెప్పిన పాయింట్స్‌లో అది కూడా ఒకటి అనుకున్నాడు దేవ. చూసి చూడనట్టు చూడకుండా "అక్కడ బాముంది కదా! కొంచెం అప్లై చేసుకో" అన్నాడు దేవ. "నేనెలా రాసుకోను? మీరు రాస్తే తగ్గుతుంది కానీ" అన్నది చాలా ప్రేమగా దేవ పక్కన కూర్చుంటూ గీతిక. "మరి బామ్ తెచ్చుకో" అన్నాడు దేవ నవ్వుతూ. "ఆల్రెడీ తెచ్చుకున్నాను" అంటూ ఇచ్చింది నవ్వుతూ గీతిక. "అమ్మ దొంగ! మీ ఆడవాళ్ళకు ఎన్ని తెలివితేటలుంటాయే! సమయానుకూలంగా చటుక్కున మార్చేసుకుంటారు ప్లాన్లు. ఏమిటో మనదంతా ఒక వెబ్ సిరీస్ లాగా ఉంది కదూ" అంటూ నవ్వేశాడు కన్ను కొడుతూ దేవ. "అమ్మ
అమ్మ దొంగ నిన్ను ఫోన్‌లో మాట్లాడడం విన్నట్టున్నాడనుకోని నవ్వేసింది గీతిక. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉండాలి దంపతుల మధ్య. సరదాలు, అలకలు తీర్చుకోవడానికి మంచి మంచి ప్లాన్స్, మొండితనాలు పెంచుకోకుండా, తద్వారా ఒకరి మీద ఒకరికి ప్రేమ గౌరవాలు తగ్గనివ్వకుండా దారిలోకి ఒకరిని ఒకరు తెచ్చుకునే మార్గనిర్దేశాలు దంపతులకు అవసరమే. తర్వాతేం జరిగింది? నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.